ఈ మధ్య కాలంలో స్నాప్చాట్ బాగా పాపులర్ అయింది. స్నాప్స్ ప్రైవసీ కోసం యూజర్లు ఎక్కువగా వాడుతున్నారు. ఇందులో ఫోటోలను అందంగా మార్చుకోవచ్చని నేటి తరం యువత వాడుతున్నారు. అయితే ఇప్పటి వరకు స్నాప్చాట్కు ఎలాంటి డబ్బులు కట్టక్కర్లేదు. కేవలం ఉచిత ప్లాన్ సేవలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇకపై పేమెంట్తో ఉన్న సేవలను అందించబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా స్నాప్చాట్లో ఎక్కువగా ఫోటోలు, వీడియోలు తీసుకుంటారు. వీటిని అందులో స్టోర్ చేసుకోవాలంటే తప్పకుండా కాస్త ఎక్కువ స్టోరేజ్ కావాలి. అయితే ఇలా తక్కువ కాకుండా ఎక్కువ స్టోరేజ్ కావాలని అనుకునేవారు తప్పకుండా ప్రీమియం ప్లాన్ ఎంచుకోవాలి. అంటే స్నాప్చాట్లో ఉన్న మెమరీస్ సర్వీస్ ఉండాలంటే దానికి మీరు డబ్బులు కట్టాలి. ఇందులో ఇంతకు ముందు అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉంది. కానీ ఇప్పుడు కేవలం 5 జీబీకి మాత్రమే పరిమితం చేసింది. దీనికి ధరలు కూడా ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. అది కూడా మీరు తీసుకునే స్టోరేజ్ బట్టి ఛార్జ్ ఉంటుంది. మీరు 5 జీబీ స్టోరేజ్ కోరుకుంటే ప్రీమియం ప్లాన్స్ యూజర్లు ఎంచుకోవాలి. అయితే 100 జీబీ ప్లాన్ కోసం అయితే సుమారుగా నెలకు 165 రూపాయలు కట్టాలి. 250 జీబీ స్టోరేజ్ వారైతే నెలకు 330 రూపాయలు ప్రతి నెల కట్టాలి. అప్పుడే మీ ఫొటోస్ అన్ని కూడా స్టోర్ అవుతాయి. అయితే ఉచిత లిమిట్ స్టోరేజ్ దాటిన యూజర్లు ప్రీమియం ప్లాన్కి మారాలని అనుకుంటే వారికి 5 జీబీ కంటే ఎక్కువగా స్టోరేజ్ ఉన్న వారికి 12 నెలల వరకు తాత్కాలిక స్టోరేజ్ అందించనున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇలా స్నాప్చాట్కు కూడా డబ్బులు తీసుకుంటే యూజర్లు దీని వాడకం తగ్గిస్తారని తెలుస్తోంది. మరి దీనిపై స్నాప్చాట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.